ఒక్కో ఇల్లు 11 లక్షలతో అట. ప్రభుత్వ వాటా 5 లక్షలు, రిజిస్ట్రేషన్ ఉచితమట. ఏది హైదరాబాదులో ఇల్లు కట్టియబోతున్నారట. ఒక్కొక్క ఇల్లు 11 లక్షలతో కట్టిస్తారట. అందులో గవర్నమెంట్ వాటా 5 లక్షలట, లబ్ధిదారుల వాటా 6 లక్షలట. అంటే నువ్వు ఇల్లు కోసం అప్లై చేసుకుంటే నువ్వు 6 లక్షలు రెడీ చేసుకుని అప్లై చేసుకో. నీ దగ్గర 6 లక్షలు లేవా, అప్లై చేయకు. గవర్నమెంట్ 5 లక్షలే ఇస్తుందట. రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తారట. ఇది ఎట్లా? ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉంటారు? నిరుపేదలు ఉంటారు. మరి ఆయన 6 లక్షలు ఎన్నించి తేవాలి? 6 లక్షలు తీసుకోగలిగిన స్తోమత ఉన్న వాళ్ళకే ఇల్లు అని చెప్పండి. మరి ఇప్పుడు ఇల్లు నువ్వు 6 లక్షలు ఆయన దగ్గరనే ఉంటే 6 లక్షలు ఆయన దగ్గరనే ఉంటే ఇప్పటిదాకా ఎప్పుడో ఆయన చిన్నదో పెద్దదో ఏదో ఏనాడో ఇల్లు ఇది చేసుకునేటోడు. హైదరాబాదులో దశాబ్దాల తరబడి తాతలు తండ్రుల కాలం నుంచి ఉన్న వాళ్ళు కూడా పాపం ఇల్లు లేవు. ఇల్లు ఎందుకు లేవు? వాళ్ళకి ఆ స్తోమత లేకుండా పోయింది. ఇప్పుడు గ్రామాల్లో కడుతున్న ఇందిరమ్మ ఇల్లు కూడా సరే మీరు 5 లక్షలు ఇస్తున్నారు, బాగానే ఉన్నది. ఆ 5 లక్షలు కూడా మీరు విడతల వారీగా కనీసం ఆ ఇల్లు స్లాబ్ పడే లోపాన్ని ఇచ్చేయాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? 3 లక్షలు 3.5 లక్షలు ఇచ్చి లాస్ట్ లక్షన్నర నువ్వు ప్రారీ గోడ కట్టినవా, పెయింట్ వేసినవా, రంగులు వేసినవా, అన్నీ వేసినాక ₹1,00,000 ఇస్తున్నావు. అన్నీ వేసి ఆయన చేసేలోపు దగ్గర ఆయనకి 15 లక్షలు అయి కూర్చుంటుంది. మిగతా 10 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? అప్పు తేవాలి. మళ్ళీ అప్పుల పాలు. చాలామంది ఇళ్లలో మీరు చూడండి, స్లాబ్ వేసి గోడలు కట్టి కొంచెం అస్త్రకారు చేయకుండానే ఆ ఇటుకలో ఉన్న ఇళ్లలోనే బండలు వేయకుండానే ఇళ్లలోకి పోతారు. పోయి ఏదో సెట్ చేసుకొని నెమ్మదిగా నెలకింతనో అంత వస్తే ఆడ ఈడ తెచ్చో ఏదో ఒకటి చేసి నెమ్మది కట్టుకుంటారు. 2-3 ఏళ్లలో దాన్ని కొంచెం మంచిగా చేసుకుంటాడు ఆ ఇల్లుని. నువ్వు ముందే పెయింట్ అయ్యి రంగే నేను వచ్చి ఓపెన్ చేస్తా అంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు ఆ లక్షన్నర కోసం ఆయన 10 లక్షలు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది బయట. అది ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి. ఇక హైదరాబాదులో ఇల్లు అయితే ఇప్పుడు ఏకంగా నువ్వు 6 లక్షలు రెడీ చేసుకుంటేనే నీకు ఇల్లు. నువ్వు 6 లక్షలు రెడీ చేసుకొని అప్లై చేసుకుంటే అప్పుడు నీకేమన్నా ఇల్లు వస్తుందట. వాళ్ళు 5 లక్షలు ఇస్తారట. లబ్ధిదారుల వాటా 6 లక్షలు, 4 దఫాల్లో చెల్లించేలా వెసులుబాటు. 528 చదరపు అడుగుల ఫ్లాటు, క్యూర్లో ఇందిరమ్మ ఇండ్లకు విధి విధానాలు. నేటి నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు దరఖాస్తులు. ఆన్లైన్ వాట్సాప్ ద్వారా అవకాశం. ఫీజు ₹100, ఈఎండి ₹10,000. 24 నియోజకవర్గాల్లో 1,00,000 LIG ఇండ్లు బహుళ అంతస్తుల విధానంలో నిర్మాణం. తొలి దశలో 16 సెగ్మెంట్స్లో 480 ఇండ్ల చొప్పున. వచ్చే ఏడాది ఈ ఇండ్ల నుంచే బోనాలు పొంగులేటి. ఇక నువ్వు ఎంత అట? ఇది 528 చదరపు అడుగుల ఫ్లాట్ అట. ఎంత ఉంటుంది అది? మళ్ళీ అదే అగ్గిపెట్టేది అంత ఉంటుంది. సరే ఏదో అనుకుందాం. ఇది కూడా బహుళ అంతస్తులట, అంటే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు ఇప్పటికే ఈ రాజీవ్ గృహకల్ప ఇండ్లు, ఇవేంది మన కేసీఆర్ ఇచ్చిన కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, వాటి మెయింటెనెన్స్ లేక కొన్ని ప్రాంతాల్లో చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. నీళ్లు లేక, మెయింటెనెన్స్ లేక, దాన్ని సరిగ్గా వాడక. మరి ఇప్పుడు మీరు ఈ 6 లక్షలు పెట్టి ఏమైనా ఆ ఇల్లు తీసుకుందామని ముందుకు వచ్చే అవకాశం ఉందా? కోర్ అర్బన్ రీజియన్ ఎకానమిక్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు గాను తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో LIG ఇండ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి 480 ఇండ్ల చొప్పున నిర్మాణం చేపట్టబోతున్నది. బహుళ అంతస్తుల విధానంలో నిర్మించే ఈ ఇండ్లను ఫ్లాట్ల రూపంలో లబ్ధిదారులకు అందించబోతున్నది. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 528 చదరపు అడుగులు ఉండబోతుండగా దీని నిర్మాణ ఖర్చు 11 లక్షలు. ఇందులో 5 లక్షలు ప్రభుత్వ వాటా కాగా 6 లక్షలు లబ్ధిదారుల వాటాగా నిర్ణయించారు. అయితే 6 లక్షలను 4 విడతలుగా చెల్లించే వెసులుబాటు కల్పించబోతున్నారు. అంటే గవర్నమెంట్గా కట్టాలన్నట్టు మీరు 6 లక్షలు 4 విడతల్లో ఇల్లు అయిపోయే లోపుగా, అప్పుడే నీకు ఇల్లు వస్తుంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు 6 లక్షలు కూడా మీరే భరించి హైదరాబాద్లో మరి మీరు 528 కడతారో 500 కడతారో ఎంతో కడతారో అదేదో మీరే కట్టించి ఇవ్వచ్చు కదా. మళ్ళీ ఎందుకు వీళ్ళ వాటా అడుగుతున్నారు? ఇప్పుడు ఇదేమన్నా పెద్దవాళ్ళకి లేకపోతే ఏదైనా కంపెనీకి సంబంధించిందో లేకపోతే ఇంకేదన్నా అయితే వాళ్ళ వాటా అడిగినా ఒక అర్థం ఉన్నది. పేదోడు ఎక్కడి నుంచి తెస్తాడండి 6 లక్షల రూపాయలు? ఇల్లు లేనోళ్ళే కదా, ఇల్లు కట్టుకునే స్తోమత లేనోళ్ళే కదా, నెలకు కనీసం 2,000 3,000 రెంట్ కట్టుకోలేని వాళ్ళే కదా. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆయన 6 లక్షల రూపాయలు? అదేదో మీరే కట్టించి ఇవ్వచ్చు కదా. మొత్తంగా ఒక్కో చదరపు అడుగుకు ₹1,136 చొప్పున ధరకు లబ్ధిదారులకు ఇల్లు అందబోతున్నాయి.
ఈ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి విధి విధానాలు, అర్హతలు, మార్గదర్శకాలు సోమవారం సచివాలయంలో క్యూర్ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు, హౌసింగ్ శాఖ కమిషనర్ విపి గౌతమ్తో కలిసి మంత్రులు దీన్ని ఆవిష్కరించారట. అయితే ఇది 16 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టబోతున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి నవంబర్ ఆర్ డిసెంబర్లో. సో ఈ అక్టోబర్ 1కి తుది జాబితా, ఓటర్ల జాబితా రాగానే ఎలక్షన్ ఇది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ ప్లానింగ్ అంతా అదే. ఈ ఇండ్ల కోసం దరఖాస్తులను ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు స్వీకరిస్తారట. ఈ నెల 21 నుంచి 10వ తేదీ వరకు తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్సైట్, మీ సేవ, వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చట. దరఖాస్తు ఫీజు 100 రూపాయలట. ఇంటి టోకెన్ అడ్వాన్స్ ఈఎండి 10,000 రూపాయలు కలిపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇదోట, అంటే 10,100 రూపాయలు కట్టాలి. మరి కట్టిన వాళ్ళందరికీ వస్తుందా? ప్రాజెక్టు పూర్తయ్యాక లాటరీ విధానంలో ఇండ్లు కేటాయిస్తాం. ఇల్లు దక్కని వారికి దరఖాస్తు ఫీజు మినహా ఈఎండి నగదును వెంటనే చెల్లిస్తారట. అంటే నీకు ఆ లాటరీలో నీకు ఇల్లు రాలే, నువ్వు ఆల్రెడీ 10,100 రూపాయలు కట్టినావు, 100 రూపాయలు ఇయ్యారు కానీ 10,000 రూపాయలు మాత్రం రీఫండ్ కింద మళ్ళీ ఇచ్చేస్తారు నీది నీకు. అయితే ఇంటి రిజిస్ట్రేషన్ను లబ్ధిదారు పేరుపై ఉచితంగా చేస్తున్నాం. అయితే 10 ఏళ్ళు ఇంటిని విక్రయించుకునే అవకాశం ఉండదట. సో 10 ఏళ్ళ దాకా నువ్వు వీళ్ళు ఎవరికి అమ్మడానికి వీల్లేదు. రుణాల కోసం మాత్రం బ్యాంకుల్లో ఆ సేల్ డీడ్ని పెట్టుకోవచ్చట. కానీ అప్పు కోసం మాత్రం ఆ సేల్ డీడ్ పెట్టుకోవచ్చు బ్యాంకుల్లో. గతంలో ప్రభుత్వాల నుంచి ఎలాంటి ప్రయోజనం పొందినా ఈ పథకం వర్తించబోదట. ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులను 360 డిగ్రీల కోణంలో పరిశీలించిన తర్వాతే ఆమోదిస్తాం. తొలి విడతలో 7,680 ఫ్లాట్లను నిర్మించబోతున్నారట. ఇందులో ఒక హాలు, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, ఒక టాయిలెట్ అట. ఒక హాలు, ఒక బెడ్రూమ్, కిచెన్, టాయిలెట్, సింగిల్ బెడ్రూమ్ అనమాట. సో గదే అప్పుడు ఆయన డబుల్ బెడ్రూమ్ కట్టింది కూడా గిదే 500 గజాలు, దాన్ని డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఇప్పుడు గదే 500 గజాలు 500 స్క్వేర్ ఫీట్లోనే ఇప్పుడు ఒక హాల్ అట, ఒక బెడ్రూమ్ అట, ఒక కిచెన్ అట, ఒక టాయిలెట్ కడతారట. ఏ నియోజకవర్గాలు? రాజేంద్ర నగర్, మైలార్ దేవులపల్లిలో కడుతున్నారట. 480 ఫ్లాట్లు నిర్మిస్తారట. మహేశ్వరం, జల్పల్లిలో 480, షేర్లింగంపల్లి, రాయదుర్గంలో 480, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ ఎల్ఐజీ కాలనీలో 480 ఇండ్లు కడతారట. మల్కాజ్గిరి, కౌకూర్లో 480, నాంపల్లి, రెడ్ హిల్స్ వాటర్ బోర్డు పక్కన, రెడ్ హిల్స్ నీలోఫర్ ఆసుపత్రి సమీపంలో 360 ఏమో వాటర్ బోర్డు పక్కన, నీలోఫర్ ఆసుపత్రి సమీపంలో 120 అట. మొత్తం 480. ఖైరతాబాద్ నియోజకవర్గం హకీంపేట్ దర్గా దగ్గర 120 కడతారట. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే కాలనీ దగ్గరలో 360 కడతారట. కార్వాన్, కుల్సుంపుర 480, బహదూర్పుర, నంది ముసలిగూడలో కడతారట 480 ఇండ్లు. అంబర్పేటలోని సిటీ పోలీస్ లైన్స్లో కడతారట, దగ్గర కడతారట. కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ దగ్గర కడతారట. మేడ్చల్లో పోచారం ఎల్ఐజీ కాలనీ దగ్గర, కుత్బుల్లాపూర్ గాజుల రామారం దగ్గర, కంటోన్మెంట్ మారేడుపల్లి మహేంద్ర హిల్స్ దగ్గర, మలక్పేట్, గడ్డి అన్నారం, ఆర్ఎన్బి క్వార్టర్స్ దగ్గర ఒక్కొక్క నియోజకవర్గంలో 480 ఇండ్లు, మొత్తం 16 నియోజకవర్గాల్లో ఈ నిర్మాణాలు చేపడతారట. అయితే దీనికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే దరఖాస్తుదారులు 10 ఏళ్ళుగా హైదరాబాద్ నివాసి అయి ఉండాలన్నట. మరి ఈయన్ని ఇదేడదేవాల మళ్ళా ఖచ్చితంగా మీరు లాస్ట్ 10 ఇయర్స్ హైదరాబాద్లోనే ఉండాలన్నట. దరఖాస్తుదారుకు కుటుంబానికి ఓఆర్ఆర్ క్యూర్ ప్రాంతంలో సొంత ఇల్లు కానీ, ఇంటి స్థలం కానీ, ఫ్లాట్ కానీ ఉండొద్దట. అంటే అప్లై చేసుకున్న వాళ్ళకి కానీ, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి కానీ. అంటే ఇప్పుడు మరి అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, తమ్మునికి ఉంది, అన్నకు లేదు, మరి తమ్ముని కూడా ఇలానే కలుపుతారా? పనికిమాల కండిషన్లు. దరఖాస్తుదారు ఇంతకు ముందన్నాడు ఇలాంటి గృహ ప్రయోజనం పొంది ఉండొద్దు. ఓకే, దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గం నివాసి అయి ఉండాలి. నువ్వు ఏ నియోజకవర్గం నుంచి అయితే దరఖాస్తు చేస్తున్నావో నువ్వు ఆ నియోజకవర్గంలో నువ్వు నివాసివై ఉండాలనుకున్నదని ప్రూవ్ చేయాలా. ఒక కుటుంబం నుంచి ఒకే ఫ్లాట్ కోసం దరఖాస్తు చేయాలి. మరి ఒక కుటుంబం అంటే ఎట్లా డిసైడ్ చేస్తావు? అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడో విడిపోయారు, వాళ్ళు ఎప్పుడో ఎవరు కాపురాలు అలాగే, మరి ఎట్లా? మరి ఒకటే కుటుంబం కింద చూస్తావా? మొత్తానికైతే ఇల్లు కట్టబోతున్నారట. కానీ ఇప్పుడు 6 లక్షలు ఏ నుంచి తేవాలి? ఆ 528 స్క్వేర్ ఫీట్లనే మీరు ఏదో కట్టేది ఏదో కడుతున్నారు కాబట్టి దయచేసి ఆ ప్రజల మీద భారం మోపకుండా మీరే కట్టండి. అది పెద్ద సమస్య కాదు కదా, అదేం పెద్ద సమస్య కాదు కదా. గవర్నమెంట్కి మహా అయితే ఎన్ని కోట్లు అయితే ఇంకా 6 లక్షలు ఏడ తేవాలన్నాయా బాబు?
అవి అయ్యేలోపు గవర్నమెంట్ చేంజ్ అయిద్దట. ఏమో చూడాలి మరిగా. ఏంది 22 ఇవాళ రేపా ఆల్ గిగ్ వర్కర్స్ స్ట్రైక్ అన్న. ఈ ఒక్క మెసేజ్ చదవండి రఘు అన్న, అందరికీ మీ ద్వారా మెసేజ్ చేరాలి. ప్లీజ్ హెల్ప్ గిగ్ వర్కర్స్, సపోర్ట్ ఆల్ గిగ్ వర్కర్స్. సో 22వ తేదీన ఈ గిగ్ వర్కర్లకు సంబంధించిన స్ట్రైక్ ఉన్నదట. ఎక్కడ చేస్తున్నారు బ్రదర్, ఆ లొకేషన్ కూడా పెట్టండి. సో ఈ గిగ్ వర్కర్లు ఎవరెవరైతే ఉన్నారో, జొమాటోలు, స్విగ్గీలు, ర్యాపిడోలు, ఓలా, ఊబర్, ఇవన్నీ చాలా రకరకాల, బ్లింకిట్, జెప్టో, ఈ ఈ హోమ్ డెలివరీ చేసేటువంటి గిగ్ వర్కర్లు అంతా 22వ తేదీన వాళ్ళ న్యాయమైన డిమాండ్లతో ధర్నా చేయబోతున్నట, స్ట్రైక్ చేయబోతుండట. సో ఆ స్ట్రైక్లో, ఆ ధర్నాలో అందరూ పాల్గొనండి. ఎక్కడ చేస్తున్నారు ఈ స్ట్రైక్? ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ బిల్లులు వస్తలేవట. నేను చెప్తే కదా ఇందాక, ఆ ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ బిల్లులు నువ్వు రంగేసి గోడగట్టి లైట్లు వెలిగిస్తే ఆ లైట్ల వెలుతురులో వస్తుంది, అప్పుడు కానీ రావు. అట్లా తయారైపోయింది. నిన్న ఢిల్లీలో జరిగిన సంఘటన గురించి మాట్లాడండి. దాదాపు నేను ఎంతసేపు మాట్లాడిన అంటే అరగంట సేపు దాని మీద డిస్కషన్ పెట్టిన. ఫస్ట్ రావడంతో దాన్ని ఖండించినాం మనం. అరగంట సేపు మాట్లాడిన దాని గురించి. ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే. ఒక రకంగా సింపుల్ సింగిల్ లైన్లో చెప్పాలంటే, ఈ దేశ యువత రక్తం కళ్ళ చూసిండు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రక్తం కళ్ళ చూసింది బీజేపీ ప్రభుత్వం, రక్తం కళ్ళ చూసింది కేంద్రం. ఏం అడుగుతున్నారు వాళ్ళు? వాళ్ళు అడిగిన డిమాండ్లు రెండు. ఒకటి, నీట్ ఎగ్జామ్ వల్ల, ఈ పేపర్ లీకేజ్ వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాణాలు పోయిన కుటుంబాలకి ₹1 కోటి పరిహారం ఇవ్వండి అని అడిగారు. ఇవ్వద్దా? ఎవరైతే ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అడిగారు. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదా? ఇది న్యాయమైన డిమాండ్ కాదా? మీరు డిమాండ్లు పరిష్కరించరో 26-22 రోజులుగా ధర్నా జరుగుతున్నది కదా. ఒక్క రోజన్న వాళ్ళని పిలిచి, చర్చలకు పిలిచి మాట్లాడిరా? ఇంకా వాళ్ళని తీవ్రంగా అవమానించారు ఒక రకంగా. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారానికి కారణం కేంద్రమే. వాళ్ళని భయంకరంగా అవమానించారు. వాళ్ళని పాకిస్తాన్ అన్నారు, వాళ్ళని అర్బన్ నక్సలైట్ అన్నారు, వాళ్ళు చైనా అన్నారు, వాళ్ళని ఇంకోటి అన్నారు, దేశద్రోహులు అన్నారు. మీరు సిటిజన్ పౌరులే కాదనే రకంగా మాట్లాడి మొత్తం యువతనంతా రెచ్చగొట్టి ఇవాళ పార్లమెంట్ దాకా వాళ్ళు అడుగుపెట్టేలాగా చేసిరు. దాడి చేసిరు, గాయాల పాలు చేసిరు. వాళ్ళని ఆగుతుందా ఈ ఉద్యమం? ఈ ఉద్యమం ఆగుతుందా? ఆగదు కదా. మేమంటున్నాం, అవసరమైతే ఈ విద్యార్థుల రక్తం కళ్ళ చూసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ రిజైన్ చేయాలి. ఎవరండి మీరంతా? ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా ఎవరు? ప్రజలు పెట్టుకున్న జీతగాలతో సమానం. మీరంతా జవాబుదారీగా ఉండాలి ప్రజలకి. ఈ ఎపిసోడ్లో కాంగ్రెస్ది కూడా బాధ్యత ఉన్నది. రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ ఎందుకు ఆ దీక్షా శిబిరాన్ని సందర్శించలే? మీరెందుకు నోరు మూసుకున్నారు? మీ నోర్లు ఎందుకు మూతపడ్డాయి? సమాధానం ఉందా? మా కాంగ్రెస్ వాళ్ళు పోయిర్రు, ఆయన పోయిండు, ఈయన పోయిండు అంటే మీరెందుకు రాలేదో చెప్పండి కదా. ఢిల్లీలోనే ఉన్నారు కదా. ఎంత దూరం ఉంది మీకు మీ ఇంటికి? బలహీనమైన ప్రతిపక్షం వల్లనే ఇవాళ యువత బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిర్రు? లేకపోతే మీరుంటే ఎందుకు మీరు బలంగా ఉండి కొట్లాడితే ఎందుకు యువత బయటికి వస్తారు? రాష్ట్రంలో ఎన్నిసార్లు పేపర్ లీక్ అయ్యాయి? దీని వెనక ఉన్నది ఎవరు కాదంటున్నారు? ఇక్కడ కూడా వాళ్ళతో చేతులు కలిపి ఇక్కడ సైలెంట్ ఉన్నారు. ఇక్కడేమైనా గొడవ చేస్తున్నారా? వీళ్ళేమి యుద్ధం చేస్తలేరు కదా కేంద్రం మీద. ఇక్కడ పేపర్ లీకేజ్ జరిగితే ఇక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రిజైన్ చేయాలని ఆనాడు కూడా అడిగినాం కదా. ఇప్పుడున్న గవర్నమెంట్లో మొన్న గ్రూప్ 1 అభ్యర్థులకు జరిగిన నష్టం మీద మాట్లాడుతున్నాం కదా. మాట్లాడకుండా నోరు మూసుకోలేదు కదా మేమేం ఎక్కడా కూడా. గత 10 ఏళ్ళ అరాచకం మీద మాట్లాడినాము. 3 ఏళ్ళుగా ఈయన చేస్తున్న అరాచకం మీద కూడా మాట్లాడి గ్రౌండ్లో అదే రకమైన పోరాటం చేస్తున్నాం కదా.